Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss March 11th 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ద్వారా బంగ్లాదేశ్కు 5000 మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా చేస్తున్న భారతదేశం. ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ద్వారా బంగ్లాదేశ్కు 5000 మెట్రిక్ టన్స్ డీజిల్ని మనము సప్లై చేస్తూ ఉన్నాం. ఇండియా సప్లై చేస్తూ ఉంది. మరి ఇక్కడ ఫస్ట్ ఈ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అంటే ఏంటి అసలు? ఈ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ని ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్గా పిలుస్తారు. ఇది ఒక క్రాస్ బార్డర్ ఆయిల్ పైప్ లైన్ అని చెప్పవచ్చు. ఇరు దేశాల మధ్య ఉన్న ఒక ఆయిల్ పైప్ లైన్. ఈ పైప్ లైన్ ద్వారా క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ అటువంటివి సరఫరా చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ వెస్ట్ ఏషియాలో, పశ్చిమాసియాలో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి సంక్షోభం ఎక్కువ అవుతూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఆయిల్ ప్రైజెస్ కూడా బాగా పెరిగిపోతూ ఉన్నాయి, ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో బంగ్లాదేశ్కి మనము 5000 మెట్రిక్ టన్స్ డీజిల్ని సప్లై చేస్తూ ఉన్నాం. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేది, ఇది అసలు ఈ పైప్ లైన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2023లో దీన్ని లాంచ్ చేశారు. మనకి బంగ్లాదేశ్ అంటేనే గుర్తు రావాల్సిందేది, భారతదేశం అత్యధికంగా ల్యాండ్ బార్డర్ను పంచుకుంటా ఉన్నది ఏ దేశంతో అంటే బంగ్లాదేశ్తో. ఇండియా ఈజ్ షేరింగ్ హైయెస్ట్ ల్యాండ్ బార్డర్ విత్ విచ్ కంట్రీ? బంగ్లాదేశ్. బంగ్లాదేశ్తో మనం సుమారుగా 4096.7 కిలోమీటర్స్ ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటా ఉందామని చెప్పేసి మనం గతంలో లెక్కలేనన్ని సార్లు చెప్పుకున్నామండి. సో మరి ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ 2023లో ప్రారంభమైంది. మరి ఇప్పుడు ఈ పైప్ లైన్ ద్వారా మరి అసలు ఈ పైప్ లైన్ ఎన్ని కిలోమీటర్లు ఉంది ఫస్ట్ ఒకసారి తెలుసుకోవాలి. ఇది 131 కిలోమీటర్స్ పైప్ లైను. ఇది ఇండియాలోని సిలిగురి మార్కెటింగ్ టర్మినల్ని బంగ్లాదేశ్లోని పార్బతీపూర్ డిపోట్ అంటే ఆయిల్ డిపోట్, అక్కడ కనెక్ట్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాలోని సిలిగురి మార్కెటింగ్ టర్మినల్ని బంగ్లాదేశ్లోని పర్బతీపూర్ని కనెక్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి డీజిల్ సప్లై చేశారు అంటే అస్సాంలోని నుమాలీగర్ రిఫైనరీ నుంచి. నుమాలీగర్ రిఫైనరీ ఎక్కడ ఉంది? ఆయిల్ రిఫైనరీ అస్సాంలోని నుమాలీగర్ రిఫైనరీ నుంచి బంగ్లాదేశ్లోని పార్బతీపూర్ డిపోట్కి సప్లై చేయడం జరిగింది. సో మరి ఈ అగ్రిమెంట్లో భాగంగా ఇండియా బంగ్లాదేశ్కి ఎవ్రీ ఇయర్ 1,80,000 మెట్రిక్ టన్నుల డీజిల్ని సప్లై చేస్తుంది. ఈ అగ్రిమెంట్లో భాగంగా భారతదేశం బంగ్లాదేశ్కి ప్రతి సంవత్సరం 1,80,000 మెట్రిక్ టన్నుల డీజిల్ని సప్లై చేస్తుంది. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే మనం సప్లై చేయడం ద్వారా మనకి రెవెన్యూ వస్తుంది, మనకి ఆదాయం వస్తుందని చెప్పవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక బంగ్లాదేశ్ అంటేనే గుర్తు రావాల్సింది ఢాకా. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. మరి బంగ్లాదేశ్ కరెన్సీ టకా. బంగ్లాదేశ్కి రీసెంట్గానే ప్రైమ్ మినిస్టర్గా తారిక్ రెహమాన్ గారు విజయం సాధించారు అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్. మలావి దేశానికి 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిన భారతదేశం. 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిన భారతదేశం. ఇండియా ఎక్స్పోర్టెడ్ 1000 మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ టు మలావి కంట్రీ. ఇండియా ఎక్స్పోర్టెడ్ 1000 మెట్రిక్ టన్స్ ఆఫ్ మలావి కంట్రీ. మరి ఇక్కడ ఫస్ట్ మనము జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మలావి అనే కంట్రీ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. మలావి అనేది ఆఫ్రికా కాంటినెంట్లో ఉండే ఒక చిన్న కంట్రీ, ఆఫ్రికాలో ఉండే ఒక చిన్న దేశము. దీని క్యాపిటల్ వచ్చేసి లిలోంగ్వే. దీనికి రాజధాని లిలోంగ్వే. మరి ఇప్పుడు ఎందుకు మనము పంపిస్తూ ఉన్నాము, ఫస్ట్ ఎక్కడి నుంచి పంపిస్తూ ఉన్నాము, పంపామో తెలుసుకోవాలా. దీన్ని ముంబైలోని నావషేవా పోర్టు నుంచి ఈ రైస్ని పంపడం జరిగింది. మరి ఎందుకు పంపాము అంటే ఇక్కడ మీరు చూస్తే ప్రెజెంట్ ఈ యొక్క మలావి కంట్రీ కొన్ని దేశాలలో ఎల్ నినో పరిస్థితులు నెలకొన్నాయి. మనకి జాగ్రఫీలో మనం చదువుతాం ఎల్ నినో, లా నినా అని చెప్పేసి. జాగ్రఫీ మీరు ఎన్సీఆర్టీలు కానీ లేదంటే బేసిక్ టెక్స్ట్ బుక్లు చదివినా 2 టర్మ్స్ ఉంటాయండి, ఎల్ నినో, లా నినా అని చెప్పేసి. మరి ఆ ఎల్ నినో పరిస్థితుల వల్ల మొత్తం ఆ మలావి దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఆహార భద్రత అనేది తీవ్రంగా ప్రమాదంలో పడి ఉంది. సో అందుకు మనము బియ్యాన్ని పంపుతా ఉన్నాం. సో
ఆ ఎల్నినో ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, ఆ ఎల్నినో ఎఫెక్ట్స్ వల్ల ఈ మలావి కంట్రీలో డ్రౌట్ అంటే కరువులు, డ్రౌట్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ. సో ఫుడ్ సెక్యూరిటీ అనేది ప్రాబ్లంలో ఉంది. సో అందుకు మనం 1000 టన్నులు. సో ఇక్కడ ఆస్పిరెంట్స్కి మరొక గమనిక అండి, ఇక్కడ మీరు చూస్తే మలావి అనే ఒక చిన్న కంట్రీ వార్తల్లో ఉంది. మనకి మలావి రాజధాని తెలుసుకున్నాం. ఓకే, మలావి కరెన్సీ ఇటువంటివి అవసరమా అంటే, మనం ఇక్కడ ఆస్పిరెంట్స్కి మరొకసారి నేను చెప్పేది ఏంటి అంటే, మనకి రోజుకి 10-15 దేశాలు వార్తల్లో ఉంటుంటాయి. ప్రతి దేశానికి కరెన్సీ తెలుసుకోవడం అవసరమా అంటే అది ఆలోచించాల. ఓకే, అది కావాల్సి డెఫినెట్లీ నేను ఆ కరెన్సీ అనేది కూడా డెఫినెట్లీ నేను చెప్తానండి ఇక నుంచి కరెన్సీని కూడా. కానీ ఇక్కడ మీరు ఏం ఫోకస్ చేస్తున్నారంటే, ఎంతసేపు చాలామంది ఆస్పిరెంట్స్ నేను గమనించింది ఏంటంటే, ఒక కంట్రీ న్యూస్లో ఉన్నప్పుడు దాని కరెన్సీ ఏంటో చెప్పండి సార్ అంటున్నారు. ఓకే, కరెన్సీ విల్ టెల్ యూ, కానీ అసలైన కాన్సెప్ట్ మీరు మర్చిపోకూడదు. ఇక్కడ ఎల్నినో అన్నాడు, ఈ ఎల్నినో గురించి నువ్వు తెలుసుకోవాలా. ఎల్నినో అంటే ఏంటి అసలు? జాగ్రఫీలో మనం చదువుతాం. ఎల్నినో అంటే ఎల్నినో అనేది ఒక వాతావరణ ఫినామినా, ఒక క్లైమేట్ ఫినామినా. ఈ క్లైమేట్ ఫినామినా వల్ల ఏమవుతుంది, ముఖ్యంగా ఈ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉందో, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఈ సర్ఫేస్ వాటర్ ఏదైతే ఉంటుందో, ఉపరితలంలో పైన ఉండే నీళ్ళు అనేవి వేడెక్కుతాయి. సర్ఫేస్ వాటర్స్ ఆఫ్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ అండ్ సెంట్రల్ పసిఫిక్ ఓషన్ విల్ గెట్ వార్మ్. అంటే ఏంటి ఎల్నినో అంటే? తూర్పు పసిఫిక్ మహాసముద్రము, మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఎల్నినో ఫినామినా వల్ల, ఎల్నినో యొక్క చర్య వల్ల ఈ ఉపరితల నీళ్లు అంటే సర్ఫేస్ వాటర్ అంటే పైన ఉండే నీళ్లు వేడెక్కుతాయి. మరి వేడెక్కడం వల్ల ఏ విధంగా కరువు కాటకాలు వస్తాయి? ఈ ఎల్నినో వల్ల ఇండియా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో, ఇండియా లాంటి కంట్రీల్లో కూడా కరువులు వస్తాయి, కరువు కాటకాలు. ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా కరువులు వస్తాయి. ఎందుకంటే మీరు చూస్తే ఎల్నినో ఫినామినా వల్ల ఏవైతే ఈ విండ్స్ ఉంటాయో, ఈ వర్షాన్ని కురిపించే విండ్స్, గాలులు కావచ్చు, అవి క్లౌడ్ బేరింగ్ విండ్స్ అనేవి ఈ యొక్క వెస్టర్న్ పసిఫిక్ ఓషియన్ నుంచి, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం నుంచి తూర్పు పసిఫిక్ మహాసముద్రం సైడ్ మూవ్ అవుతాయి, తూర్పు పసిఫిక్ మహాసముద్రం సైడ్ వెళ్తాయి. ఇక్కడ మీరు చూస్తే తూర్పు పసిఫిక్ మహాసముద్రం ఎక్కడుంది? దక్షిణ అమెరికా. మరి ఈ యొక్క వర్షాన్ని కురిపించే గాలులు ఇటు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ కరువు కాటకాలే వస్తాయి. ఆస్ట్రేలియా, ఆసియా, ఇండియాలో కూడా కరువులు వస్తాయి. అందుకే ఎల్నినో అనేది కరువులు తెస్తుంది, వర్షాలు పడవు. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ సౌత్ అమెరికాలో మాత్రం భారీ వర్షాలు పడతాయి, అంతే కదా. సౌత్ అమెరికా సైడ్ వెళ్తున్నాయి వర్షాలు. ఈవెన్ ఈ సదరన్ నార్త్ అమెరికా, దక్షిణ నార్త్ అమెరికాలో కూడా వర్షాలు బాగా పడతాయి. అది ఎల్నినో. సో ఇది జాగ్రఫీలో మీరు చాలా ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్లు తెలుసుకోవాలా. మనము ఊరికే కరెన్సీ వాటిపైన ఫోకస్ చేస్తాం. ఓకే, అవి కూడా నేను చెప్తాను రేపటి నుంచి కంపల్సరీ. ఇటువంటి వచ్చినప్పుడు మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలా, కీ టర్మ్ పట్టుకోవాలా, అది జాగ్రఫీకి లింకప్ చేసుకోవాలా, సబ్జెక్ట్ కవర్ అవుతుంది, సబ్జెక్ట్ అనేది కవర్ అవుతుంది. సో ఇక్కడ మరి మీరు చూస్తే ఎల్నినో అంటే అసలు ఏంటి? ఎల్నినో అనేదాన్ని ఎవరు కనుగొన్నారంటే, ఈ సౌత్ అమెరికా దేశమైన పెరు ఏదైతే ఉందో, దక్షిణ అమెరికాలో పెరు కంట్రీ ఉంటుంది కదా, ఆ పెరు కంట్రీకి చెందిన ఒక ఫిషర్మ్యాన్, ఒక మత్స్యకారుడు తొలిసారిగా ఆ చర్యని ఆయన అబ్జర్వ్ చేశాడు, గమనించాడు. ఎల్నినో అంటే స్పానిష్ భాషలో లిటిల్ బాయ్ అని అర్థం, స్పానిష్ భాషలో లిటిల్ బాయ్. సో అది అండి. మరి లానినా అంటే దానికి రివర్స్, అంతే, దానికి రివర్స్. అప్పుడు వర్షాలు బాగా పడతాయి మనకి, లానినో ఎఫెక్ట్. ఎల్నినోకి రివర్సే లానినా. సో ఇది అండి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇట్లాంటివి లింకప్ చేసుకోవాలా. రేపు పొద్దున వాడు ఎలా అడుగుతాడంటే, ఈ ఎల్నినో పరిస్థితులు అసలు ఎక్కడ ఏర్పడతాయి, ఏ మహాసముద్రంలో ఏర్పడతాయి, పసిఫిక్, అట్లాంటిక్ ఓషియను, అట్లా అడగొచ్చు. నెక్స్ట్ వన్, సే నో టు ప్రాక్సీ సర్పంచ్ క్యాంపైన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సే నో టు ప్రాక్సీ సర్పంచ్ అనే ఒక క్యాంపెయిన్ని ప్రారంభించింది. భారత ప్రభుత్వము సే నో టు ప్రాక్సీ సర్పంచ్ అనే ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. ఇక్కడ ఇక్కడ చూసుకోవాల్సినది, సే నో టు ప్రాక్సీ సర్పంచ్ అంటే ఈ యొక్క ప్రచారాన్ని సర్పంచ్ పతి ఆచారానికి వ్యతిరేకంగా లాంచ్ చేయడం జరిగింది. సర్పంచ్ పతి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, విలేజెస్లో సర్పంచులుగా మహిళలు ఉంటారు, ఉమెన్ ఉంటారు, కానీ రాజ్యం అంతా ఏలేది వాళ్ళ హస్బెండ్స్. దీన్నే హస్బెండ్ రాజ్ అని కూడా అంటారు. పంచాయతీ రాజ్ అనరు, దీన్ని హస్బెండ్ రాజ్ అంటారు. అలా అయిపోయింది మన పంచాయతీరాజ్ వ్యవస్థ. మహిళల పేరుకే మహిళలు సర్పంచులు, కానీ అధికారం చెలాయించేదంతా వాళ్ళ మొగుళ్ళు. సో దీన్నే హస్బెండ్ రాజ్ అంటారు.
సో మరి ఇక్కడ చూస్తే ఈ సర్పంచ్ పతికి వ్యతిరేకంగా మహిళా సర్పంచ్ల్ని బలోపేతం చేయాలి, ఉమెన్ సర్పంచెస్ని స్ట్రెంగ్తెన్ చేయాలి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి ఇది ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇది. మరి ఎప్పుడు లాంచ్ చేశారంటే ఇది యాక్చువల్లీ ఉమెన్స్ డే రోజునే లాంచ్ చేశారండి, మార్చ్ 8న. మార్చ్ 18th వరకు కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి మనం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఈ టాపిక్ని. సో మార్చ్ 8 నుంచి మార్చ్ 18th వరకు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. మరి ఇక్కడ సర్పంచ్ విషయానికి వస్తే కొద్దిగా మనకి పంచాయతీరాజ్ గురించి ఒక 2 పాయింట్లు తప్పకుండా మాట్లాడుకోవాలండి. చాలాసార్లు మాట్లాడుకుని ఉంటాం, మళ్ళీ మాట్లాడుకోవాలా. ఓకే, పంచాయతీరాజ్ వ్యవస్థ అసలు ఎప్పుడు లాంచ్ చేశారు? అసలు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 ద్వారా షెడ్యూల్ 11 అంతే కదా, షెడ్యూల్ 11 పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చెప్తుంది. ఆర్టికల్స్ ఏముంటాయి? ఆర్టికల్స్ 243 నుంచి 243O వరకు. మరి భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థని మొట్టమొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. ఇండియాలో పంచాయతీరాజ్ సిస్టమ్ని ఫస్ట్ టైం అనౌన్స్ చేసింది, ఎస్టాబ్లిష్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది రాజస్థాన్. October 2, 1959లో రాజస్థాన్లోని నగౌర్ అనే డిస్టిక్లో లాంచ్ చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా 1959 అదే అక్టోబర్లో మనము కూడా తీసుకొని వచ్చాము పంచాయతీరాజ్ వ్యవస్థని. సో గుర్తుపెట్టుకోండి, పంచాయతీరాజ్ వ్యవస్థ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 షెడ్యూల్ 11. మరి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 24th April 1993న అమల్లోకి వచ్చింది. పంచాయతీరాజ్ 24th April 1993లో కేమ్ ఇంటూ ఎఫెక్ట్, అంటే అమల్లోకి వచ్చింది. అందుకే 24th Aprilని నేషనల్ పంచాయతీరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. రైట్, నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ యాక్ట్, నిత్యావసర వస్తువుల చట్టం యాక్ట్ 1955. సహజ వాయువుల కేటాయింపు కోసం 1955 నాటి నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమల్లోకి తెచ్చిన భారత ప్రభుత్వం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వోక్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఆస్పిరెంట్స్ ఒక గమనికండి, మనకి ఏదైనా ఇంగ్లీష్లో కావాలంటే ఇలాంటి ఇమేజెస్ కూడా ఉంటాయి, మీరు ఇమేజెస్ చదువుకోవచ్చు. కొన్నిసార్లు అటు తెలుగులో ఉన్నప్పుడు ఇక్కడ ఇంగ్లీష్లో మీరు చదువుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వోక్డ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ టు ఎన్ష్యూర్ అన్ఇంటరప్టెడ్ LPG సప్లై అమిడ్ వెస్ట్ ఏషియా వార్. ఇన్వోక్ అంటే దీన్ని తీసుకొని రావడం, అంటే దీన్ని మళ్ళీ ఇప్పుడు అమల్లోకి తీసుకొని రావడము. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, వెస్ట్ ఏషియాలో ఆల్రెడీ పశ్చిమ ఏషియాలో ఈ యొక్క న్యాచురల్ గ్యాసు, ఆయిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఈ కాంటెక్స్ట్లో ఆల్రెడీ వార్తల్లో వచ్చాయి, ఈరోజు పేపర్లో మీరు చూస్తే రెస్టారెంట్స్, హోటల్స్, మెస్సులకి తప్పకుండా సిలిండర్ల కొరత ఏర్పడుతుంది, షార్టేజ్ ఆఫ్ సిలిండర్స్ పాసిబుల్ అవుతుంది. అందుకే మరి ఇండ్లకు సిలిండర్లు తప్పనిసరి కదా, ఇండ్లకు, హాస్పిటల్స్కి, హౌసెస్కి కంపల్సరీ. సో ఆ ప్రజల సాధారణ అవసరాల కోసం అత్యవసరమని భావించే కొన్ని నిర్దిష్ట వస్తువుల ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీని నియంత్రించడానికి రూపొందించిన చట్టమే ఇది. మరి ఈ చట్టంలో భాగంగా ఎప్పుడైతే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద న్యాచురల్ గ్యాస్ని తీసుకున్నారో, ఇంకా అప్పుడు దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మకూడదు, అక్రమంగా దాచుకోరాదు. మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు ఈ ఉల్లిగడ్డల ధరలు పెరిగిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు, లేదంటే అక్రమంగా నిల్వ చేసుకుంటారు. అప్పుడు మన ఇండ్లు, మన గృహిణులు నష్టపోతారు, మనం నష్టపోతాం. సో అందుకు మరి ఇప్పుడు ఈ యాక్ట్లో భాగంగా ఏం చేస్తారంటే ప్రజలందరికీ ఆ నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకే, ఫెయిర్ ప్రైజెస్కి అందేలా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇంగ్లీష్లో కూడా మ్యాటర్ ఉందండి. ఇది 1955లో ఈ యాక్ట్ని తీసుకొని వచ్చారు. ఎసెన్షియల్ గూడ్స్ని ఫెయిర్ ప్రైజెస్కి అందిస్తారు, అవసరమైన వస్తువుల్ని అందుబాటు ధరలో ఉంచుతారు. మరి ఇందులో భాగంగా ఇటువంటి వస్తువుల ధరల్ని, సప్లైని, ప్రొడక్షన్ని, డిస్ట్రిబ్యూషన్ని గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది, ప్రభుత్వం నియంత్రిస్తుంది. మరి ఇందులో ఏమేమి వస్తాయంటే ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలు, ఎడిబుల్ ఆయిల్స్ అంటే నూనెలు, వంట నూనెలు, ఫర్టిలైజర్స్, డ్రగ్స్, ఫ్యూయల్, క్రూడ్ ఆయిల్ అటువంటివి కూడా వస్తాయన్నమాట. మరి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చిందంటే 5 times. కరోనా టైంలో 2021 ఆ టైంలో ఈ ఫేస్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్ల ధరలు నియంత్రించడం కోసం ఒకసారి, ఆ తర్వాత 2023లో ఉల్లిగడ్డల ధర
ఉల్లిగడ్డల ధర నియంత్రించడం కోసం. సో గుర్తుపెట్టుకోండి, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. మరి దీన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ ఏది అంటే మెయిన్గా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారము మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ. కానీ మరి ఇప్పుడు ఆయిల్ని నియంత్రించడం కోసము ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు కాబట్టి దీని బాధ్యత పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ కూడా చూసుకుంటుంది. మెయిన్గా అయితే ఈ మంత్రిత్వ శాఖ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, మనకి హయ్యెస్ట్గా ఈ యొక్క ఎల్ఎన్జిని సిలిండర్స్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని అత్యధికంగా ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని అత్యధికంగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్న దేశం మనకి ఖతార్, 46.8% అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇది డిసెంబర్ 2025 నాటికండి రిపోర్ట్ ఇది. నెక్స్ట్ వన్, మొదటి జాతీయ రహదారి గ్రీన్ కవర్ ఇండెక్స్ను విడుదల చేసిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మొదటి జాతీయ రహదారి గ్రీన్ కవర్ ఇండెక్స్ను విడుదల చేసిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ఫస్ట్ యాన్యువల్ రిపోర్ట్ ఆన్ ది నేషనల్ హైవేస్ గ్రీన్ కవర్ ఇండెక్స్ 2025-26. ఏంటిది? ఇది పేర్లోనే ఉంది, గ్రీన్ కవర్. ఈ నేషనల్ హైవేస్ గుండా ఉన్న చెట్ల శాతాన్ని, ఈ యొక్క వెజిటేషన్, ఈ యొక్క మొక్కలు చెట్ల శాతం ఎంత ఉంది అని చెప్పేసి, ఏ నేషనల్ హైవే చెట్లను బాగా పెంచుతూ ఉంది అని చెప్పేసి ర్యాంకింగ్ ఇవ్వడం కోసము దీన్ని లాంచ్ చేసింది తొలిసారిగా. మరి దీన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ సంస్థ సహకారంతో ఈ రిపోర్ట్ని తయారు చేశారు. గుర్తుపెట్టుకోండి, ఏ సంస్థ సహకారంతో? ఇస్రో కేంద్రమైన, ఇస్రో రీసెర్చ్ సెంటర్ అయిన, ఇస్రోకి ఒక లేబొరేటరీ ఆ టైప్ ఉంటుంది కదా, ఇస్రో సెంటర్ అయిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ సహకారంతో దీన్ని డెవలప్ చేశారు. మరి ఇందులో భాగంగా నేషనల్ హైవేస్ గుండా గ్రీన్ కవర్, ఈ యొక్క చెట్ల శాతం ఎంత ఉంది అని చెప్పేసి స్టడీ చేస్తుంది. ఇది యాక్చువల్లీ జనవరి 2024లో అగ్రిమెంట్ కుదిరింది. జనవరి 2024లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి అగ్రిమెంట్ కుదిరింది. ఈ అగ్రిమెంట్ కాలపరిమితి 3 years. ఈ అగ్రిమెంట్ వ్యాలిడిటీ 3 years. మరి ఇందులో భాగంగా ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హై రెజల్యూషన్ శాటిలైట్స్ని ఉపయోగించి పచ్చని శాతం, చెట్ల శాతము, పచ్చదనము ఎంత ఉందని చెప్పేసి స్టడీ చేస్తుంది. మరి ఏ విధంగా ఈ ర్యాంకింగ్ని విడుదల చేస్తారంటే పర్సంటేజెస్ రూపంలో, అంటే ఎంత చెట్ల శాతం ఉంది, ఎంత పచ్చదనం ఉందని చెప్పేసి పర్సంటేజెస్ రూపంలో రిలీజ్ చేయడం జరుగుతుంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్, మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా. యూనియన్ క్యాబినెట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని యూనియన్ క్యాబినెట్ తమిళనాడులోని మదురై ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హోదా ఇచ్చింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తద్వారా మదురైలో హిస్టారిక్ టెంపుల్ ఉంది కదా, మదురై అమ్మవారి టెంపుల్, మదురై మీనాక్షి టెంపుల్. ఆ అమ్మవారి టెంపుల్కి ఎవరైనా వెళ్ళాలన్నా కూడా కనెక్టివిటీ పెరుగుతుంది, టూరిజం పెరుగుతుంది. సో ఆ కారణాలతో నీకు గ్లోబల్ కనెక్టివిటీ పెరుగుతుంది, ఆ కారణంతో ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, ఇండియాలో 2025 యాజ్ ఆఫ్ 2025-26 నాటికి మోర్ దాన్ 160 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాం. మరి అందులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి 34 to 36 ఉన్నాయండి. 34 నుంచి 36 అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇది ఈవెన్ నేను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కూడా సెర్చ్ చేసినా క్లారిటీగా రావట్లేదు ఇన్ఫర్మేషన్, బట్ అప్రాక్సిమేట్లీ చెప్తా ఉన్నారు 34 నుంచి 36 ఎయిర్పోర్ట్స్కి అంతర్జాతీయ హోదా ఉంది. అంతర్జాతీయ హోదా అంటే ఏంటి? ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఫ్లైట్స్ అనేవి వెళ్తాయి. నెక్స్ట్ వన్, విశాఖపట్నంలో అధిక శక్తి ప్రోటాన్ యాక్సిలరేటర్ సౌకర్యం. విశాఖపట్నంలో అధిక శక్తి ప్రోటాన్ యాక్సిలరేటర్ సౌకర్యం. హై ఎనర్జీ ప్రోటాన్ యాక్సిలరేటర్ ఫెసిలిటీ ఇస్ టు బి సెటప్ ఇన్ విశాఖపట్నం. హై ఎనర్జీ ప్రోటాన్ యాక్సిలరేటర్ ఫెసిలిటీ టు బి సెటప్ ఇన్ విశాఖపట్నం. ఇక్కడ ఇది న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ సెంటర్ అండి, ఒక ముఖ్యమైన కేంద్రం అని చెప్పవచ్చు. మరి భారతదేశం యొక్క న్యూక్లియర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ని అభివృద్ధి చేయాలి అంటే ఇటువంటి సౌకర్యాలు అవసరం. ఇండియాస్ న్యూక్లియర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలి అంటే ఇటువంటి సెంటర్స్ నీడెడ్, ఇటువంటి సెంటర్స్ అవసరం. సో మరి ఇక్కడ తెలుసుకోవాలంటే ఇది ఇక్కడ ఆస్పిరెంట్స్కి మరొక గమనిక అండి. నిన్న కొంతమంది కామెంట్ సెక్షన్లో అంటే స్టేట్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా లేవు కదా అంటున్నారు. కానీ మీరు అలా చూసుకోవద్దండి. ఎప్పుడు కూడా హెడ్లైన్ని బట్టి నువ్వు అది చదవాలా లేదా నువ్వు డిసైడ్ చేసుకోవాలా, అది నేను చెప్తాను. ఇక్కడ మీరు చూస్తే విశాఖపట్నంలో అధిక శక్తి ప్రోటాన్ యాక్సిలరేటర్ సౌకర్యం అంటాడు. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. తెలంగాణ వాళ్ళు చదవాలి
అవసరం లేదని మీరు అనుకున్నారనుకో పొరపడినట్టు. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే అసలు ఏంటి ప్రోటాన్ అంటే ఏంటి, ఇది ఫిజిక్స్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన టాపిక్. మరి న్యూక్లియర్ ఎనర్జీ అనే టాపిక్ సెంట్రల్ ఎగ్జామ్స్ రైల్వేస్ ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా న్యూక్లియర్ ఎనర్జీ టాపిక్ అనేది మస్ట్. ఇక్కడ నేను చెప్పేది డెఫినెట్లీ నేను సబ్జెక్ట్ చెప్తాను, ఇప్పుడు మీకే తెలుస్తుంది టాపిక్లో ఎంత సబ్జెక్ట్ వస్తుందో. సో అట్లా ఎప్పుడు పొరపడొద్దండి. టాపిక్ దేనికి సంబంధించినది, అది పాలిటిక్స్ సంబంధించిన టాపిక్కా, జాగ్రఫీనా, ఎకానమీనా, సైన్స్ అండ్ టెక్నాలజీ అట్లా చూసుకోండి. కొన్ని ఉంటాయి. విశాఖపట్నంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ఈయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, అది లైట్ తీసుకోండి మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయితే. లేదంటే తెలంగాణలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ఈయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, తెలంగాణలో ఒక స్కీమ్ లాంచ్ చేశారంటే ఆంధ్ర వాళ్ళు లైట్ తీసుకోవచ్చు. సో ఇక మరి ఏంటిది అసలు, ఇది ప్రోటాన్ యాక్సలరేటర్ సెంటర్. ఇది ఒక రీసెర్చ్ సెంటర్ కంటే కూడా ఒక ప్రోటాన్స్కి సంబంధించిన సెంటర్ అని చెప్పవచ్చండి. నేను చెప్తాను మరి ఏంటి అసలు. మనకి ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి అంటే యురేనియం నిల్వలు ఎక్కువగా అవసరం, యురేనియం ఇంధనం అవసరం. కానీ మన ఇండియాలో థోరియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆ థోరియంని యురేనియం ఫ్యూయల్గా కన్వర్ట్ చేయడానికి ఇటువంటి ప్రోటాన్ యాక్సిలరేటర్స్ అవసరం అవుతాయి. సో మరి ఈ సెంటర్ ద్వారా ఏం చేస్తారు అంటే, ఈ సెంటరు హై ఎనర్జీ న్యూట్రాన్స్ని ఉత్పత్తి చేస్తుంది. హై ఎనర్జీ న్యూట్రాన్స్ని కొన్ని రకాల చర్యల ద్వారా, స్పలేషన్స్ రియాక్షన్స్ ద్వారా హై ఎనర్జీ న్యూట్రాన్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ హై ఎనర్జీ న్యూట్రాన్స్ థోరియం ఇంధనాన్ని యురేనియం ఇంధనంగా కన్వర్ట్ చేస్తుంది కొన్ని రియాక్షన్ల ద్వారా. మరి ఈ సెంటర్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు అంటే రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇది ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉంది. మరి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఉండే ఒక రీసెర్చ్ సెంటర్. రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఉంటుంది. అయితే మరి సెంటర్ ఏర్పాటు అవ్వడానికి, పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించడానికి కనీసం కొన్ని దశాబ్దాలు పడుతుందట. ఒక 15 ఏళ్ళు పట్టొచ్చు. ఇప్పుడు ఏర్పాటు చేయడం మొదలు పెడితే ఇది పూర్తి స్థాయిలో వర్క్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 10 years పడుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హై ఎనర్జీ ప్రోటాన్ యాక్సిలరేటర్ విశాఖపట్నం. అయితే మీరు ఇక్కడ రాజా రామన్న అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఈయన న్యూక్లియర్ సైంటిస్ట్. మీకు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని చెప్పా కదండి. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ 1974లో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ ద్వారా రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారతదేశం మొట్టమొదటి న్యూక్లియర్ టెస్ట్ని నిర్వహించింది. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధాలో భాగంగా 1974లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఇండియా ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ని కండక్ట్ చేసింది. మరి దానికి డైరెక్టర్ ఎవరు? రాజా రామన్న గారు. సో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ డైరెక్టర్ ఎవరంటే రాజా రామన్న. ఈ రాజా రామన్న సెంటర్ గుర్తుపెట్టుకోండి, ఇండోరు. ఈయన కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు, కర్ణాటక. ఇక్కడ ఒకవేళ ఎవరైనా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ 1లో రోల్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్స్ అని ఒక టాపిక్ ఉంటుందండి. భారత శాస్త్రవేత్తల భాగస్వామ్యం ఏంటి, హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఆస్పిరెంట్స్ ఒక రిక్వెస్ట్ అండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్ 1కి యూపీఎస్సీకి అలానే డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే తప్పకుండా షేర్ చేయండి, యూస్ఫుల్ కంటెంట్ ఇస్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి 500 million సిండికేట్ సోషల్ టర్మ్ లోన్. మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి 500 million సిండికేట్ సోషల్ టర్మ్ లోన్ను ప్రారంభించిన ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా చైతన్యము, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్, మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం 500 million సోషల్ లోన్, ఒక లోన్ని ప్రారంభించింది, ఒక రుణం. మరి దీని ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏదైతే ఉందో, సుస్థిర అభివృద్ధి లక్ష్యం SDG 5 ఏమని చెప్తుంది? జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా చైతన్యానికి ఈ రుణము అనేది చాలా హెల్ప్ అవుతుంది, లోన్ హెల్ప్ అవుతుంది. మరి ఇక ఎస్బీఐ చైర్మన్ వచ్చేసి CS శెట్టి గారు. ఇక ఎస్బీఐ అనేది ఇది ఒక నేషనల్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, నేషనలైజ్డ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. ఇండియాలో 12 జాతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. అందులో ఎస్బీఐ ఒకటి. భారతదేశపు అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏది అంటే ఎస్బీఐ. ఇండియాస్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఎస్బీఐ 1955లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్,
స్పేస్ టెక్నాలజీకి సంబంధించి అంతరిక్ష వైద్య పరిశోధన కోసం ఇస్రోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఎయిమ్స్ ఢిల్లీ. అంతరిక్ష వైద్య పరిశోధన కోసం ఇస్రోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఎయిమ్స్ ఢిల్లీ. ఇస్రో సైన్డ్ ఎన్ MOU విత్ ఎయిమ్స్ ఢిల్లీ టు అడ్వాన్స్ స్పేస్ మెడిసిన్ రీసెర్చ్. ఇస్రో సైన్డ్ ఎన్ MOU విత్ ఎయిమ్స్ ఢిల్లీ టు అడ్వాన్స్ స్పేస్ మెడిసిన్ రీసెర్చ్. మరి ఎయిమ్స్ ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ. ఎయిమ్స్ ఢిల్లీ అంటే గుర్తు రావాల్సింది మనం 2025లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి, ఏప్రిల్ మే ఆ టైం అనుకుంటా. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ MRI మెషిన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఎయిమ్స్ ఢిల్లీ. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ MRI మెషిన్, MRI స్కానింగ్లు తీస్తారు కదా హాస్పిటల్స్లలో, స్వదేశీయంగా తయారు చేయబడ్డ MRI మెషిన్. మనము ఇప్పటి వరకు జనరల్గా వేరే దేశాలపైన ఆధారపడుతూ ఉన్నాం MRI మెషిన్ల కోసం. బట్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ MRI మెషిన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఎయిమ్స్ ఢిల్లీ. సో అట్లా గుర్తొచ్చింది, ఒకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. సో మరి ఇప్పుడు ఏంటి స్పేస్ మెడిసిన్ రీసెర్చ్? మనకి స్పేస్ మెడిసిన్ రీసెర్చ్ అంటే మనకి ఆస్ట్రోనాట్లు ముఖ్యంగా వ్యోమగాములు స్పేస్లోకి వెళ్తూ ఉంటారు. కానీ ఆ యొక్క వెదర్కి ఆ మైక్రోగ్రావిటీ కండిషన్స్ ఉంటాయి వెదర్లో, ఆ స్పేస్లో. వాళ్ళ శరీరం ఏ విధంగా పనిచేస్తుంది, వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు, వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా మెడిసిన్స్ని తయారు చేయడం కోసం ఈ యొక్క MOU కుదిరిందనమాట. మరి ఎవరి మధ్య కుదిరిందంటే ఎయిమ్స్ డైరెక్టర్ M. శ్రీనివాస్ గారు, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ డైరెక్టర్ అయిన దినేష్ కుమార్ సింగ్ గారి మధ్య ఈ MOU కుదిరింది. మరి ఇక్కడ మీరు చూస్తే మనం గగన్యాన్ మిషన్ కూడా చేపట్టబోతా ఉన్నాం 2027 ఆ టైంలో. గగన్యాన్ ప్రోగ్రాంలో భాగంగా ఆస్ట్రోనాట్ల యొక్క వాళ్ళ యొక్క బాడీలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా మనం మెడిసిన్స్ని తయారు చేయాలి. అందుకోసం ఈ MOU హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనేది ఈ గగన్యాన్ ఆస్ట్రోనాట్లకి అవసరమైన శిక్షణ, అవసరమైన ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. మరి ఇస్రో హెడ్ క్వార్టర్స్ కూడా బెంగళూరే. ఇస్రో చైర్మన్ ఎవరు? వి నారాయణన్ గారు. సో ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి క్లియర్గా ఉందండి మ్యాటరు. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి కోల్డ్ రెస్పాన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2026. నాటో కోల్డ్ రెస్పాన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనే ఒక డ్రిల్ని ఆర్కిటిక్ ప్రాంతంలో నిర్వహించింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? నాటో దేశాల మధ్య రక్షణను బలోపేతం చేయడం, నాటో యొక్క డిఫెన్స్ని స్ట్రెంగ్తెన్ చేయడము. మరి ఎక్కడ దీన్ని నిర్వహించారు అంటే ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ ఆ ప్రాంతాలలో. ఇవి ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండే దేశాలు కదా, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్. ఇది ఒక బైఎన్నియల్ ఎక్సర్సైజ్, అంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఎక్సర్సైజ్. గుర్తుపెట్టుకోండి, కోల్డ్ రెస్పాన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే గుర్తు రావాల్సినది నాటో. మరి నాటో అంటే ఏంటి అసలు? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఒక మిలిటరీ కూటమి అని చెప్పవచ్చు. మిలిటరీ అలయన్స్. అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాలు అటువంటివి ఉంటాయి. ఈ నాటోలో ఒక ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ 5 అని. నాటోలో ఆర్టికల్ 5. ఈ ఆర్టికల్ 5 ఏమని చెప్తుందంటే నాటో దేశాలు మనం పరస్పరం సామూహికంగా రక్షణని అందించుకోవాలి. కలెక్టివ్ డిఫెన్స్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంటుంది ఆర్టికల్ 5. ఆ ఆర్టికల్ 5 ప్రిన్సిపల్, ఆ సూత్రం ఆధారంగానే ఇటువంటి డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇక్కడ మీరు చూస్తే నాటో ఎప్పుడు ఏర్పాటైంది? 4th April 1949. దీని హెడ్ క్వార్టర్స్ బ్రస్సెల్స్, బెల్జియం. ఇందులో 32 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. 32 మెంబర్ కంట్రీస్. నాటో సెక్రటరీ జనరల్ ఎవరున్నారు? మార్క్ రుట్టే. మరి ఇక్కడ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి లాస్ట్ ఇయర్. 2025 నాటో సమ్మిట్ ఎక్కడ జరిగిందండి? హేగ్, నెదర్లాండ్స్ కంట్రీలోని హేగ్ అనే సిటీలో జరిగింది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనల మేరకు నాటో దేశాలు తమ డిఫెన్స్ బడ్జెట్ని 2% నుంచి 5% జీడిపికి పెంచుకోవాలి 2035 కల్లా అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. 2025లో నాటో కంట్రీస్ ఏమైనా నిర్ణయం తీసుకున్నాయి? 2035 కల్లా తమ డిఫెన్స్ స్పెండింగ్ ఏదైతే ఉందో ఆ డిఫెన్స్ స్పెండింగ్ని వాళ్ళ కంట్రీ యొక్క జీడిపిలో 5%కి ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. సో ఇది అండి నాటో గురించి.
నెక్స్ట్ వన్ మన డిఫెన్స్కి సంబంధించి శేష్నాగ్ 150 డ్రోన్. శేష్నాగ్ 150 డ్రోన్, లాంగ్ రేంజ్ స్వార్మ్ అటాక్ డ్రోన్ శేష్నాగ్ 150. దీర్ఘశ్రేణి కలిగిన స్వార్మ్ డ్రోన్, దీర్ఘశ్రేణి కలిగిన స్వార్మ్ అటాక్ డ్రోన్ శేష్నాగ్ 150. ఇండియా శేష్నాగ్ 150 అనే ఒక స్వామ్ డ్రోన్ని డెవలప్ చేస్తూ ఉంది. దీన్ని బెంగళూరుకు చెందిన డిఫెన్స్ కంపెనీ న్యూ స్పేస్ రీసెర్చ్ టెక్నాలజీస్ డెవలప్ చేసింది, అభివృద్ధి చేసింది. మరి మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ యుద్ధాలలో డ్రోన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఇటీవల ఇరాన్ యూజ్ చేసిన షాహిద్ 136 అనే డ్రోన్ని కూడా మనం తెలుసుకున్నాం. షాహిద్ 136 డ్రోన్ దాని స్ఫూర్తిగానే అని కూడా చెప్పవచ్చు. అంటే ఇక్కడ మరి ఏంటి అసలు, ఇక్కడ మీరు చూస్తే స్వార్మ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ స్వార్మ్ డ్రోన్ అంటే ఏంటి, ఈ టర్మ్ ఎక్కువగా వార్తల్లో ఉంటుందండి. స్వార్మ్ డ్రోన్ అంటే గుంపులుగా డ్రోన్స్ వెళ్తాయి, గుంపులుగా అన్నీ ఒకేసారి ఎక్కువ డ్రోన్స్ని లాంచ్ చేస్తారు. ఇవన్నీ ఒకదానికొకటి కొల్లాబరేషన్, పరస్పర సమన్వయంతో పనిచేస్తాయి. స్వార్మ్ అంటే గ్రూప్ ఆఫ్ డ్రోన్స్ అని చెప్పవచ్చు. వీటినే సూసైడల్ డ్రోన్స్ అని కూడా పిలుస్తారు. ఆత్మాహుతి డ్రోన్లు లేదా కమికజే డ్రోన్స్ అని కూడా చెప్పవచ్చు. అంతెందుకు మనము మన భద్రతా దళాలు అశ్ని అనే ఒక డ్రోన్ ప్లటూన్ని కూడా లాంచ్ చేశారు కదా. డ్రోన్ ప్లటూన్ అంటే సేమ్ అశ్ని అనే డ్రోన్ ప్లటూన్లో భాగంగా, అస్ని అనే డ్రోన్ ప్లటూన్లో భాగంగా ఈ స్వామ్ డ్రోన్లని లాంచ్ చేస్తారు. ఏంటిది అది? అశ్ని డ్రోన్ ప్లటూన్. సో మరి ఇప్పుడు ఈ శేష్నాగ్ 150 డ్రోన్ విషయానికి వస్తే దీన్ని డెవలప్ చేసింది ఎవరు? బెంగళూరుకు చెందిన డిఫెన్స్ కంపెనీ న్యూ స్పేస్ రీసెర్చ్ టెక్నాలజీస్. దీని రేంజ్ 1000 కిలోమీటర్స్ పైగా పోతుంది. 1000 కిలోమీటర్స్ పైగా 5 గంటలకు పైగా గాలిలో విహరించగలదు. దీని ఎండ్యూరెన్స్, ఫ్లైట్ క్యాపబిలిటీ వచ్చేసి మోర్ దాన్ 5 అవర్స్. లో కాస్ట్ డ్రోన్స్, చాలా చౌకైనవి, తక్కువ ధర డ్రోన్స్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఉభయచర నిఘా డ్రోన్ అవతార్ను ఆవిష్కరించిన ఆక్వా ఎయిరెక్స్ సంస్థ. భారతదేశపు మొట్టమొదటి ఉభయచర నిఘా డ్రోన్ అవతార్ను ఆవిష్కరించిన ఆక్వా ఎయిరెక్స్. ఇండియాస్ ఫస్ట్ యాంఫీబియస్ డ్రోన్ అవతార్, ఇండియాస్ ఫస్ట్ యాంఫీబియస్ డ్రోన్ వాజ్ అన్వీల్డ్ బై ఆక్వా ఎయిరెక్స్ కంపెనీ. ఇదొక ఉభయచర నిఘా డ్రోన్. అంటే ఏంటి? యాంఫీబియస్ డ్రోన్ అంటే డ్రోన్ జనరల్గా గాల్లో విహరిస్తుంది, కానీ ఈ యాంఫీబియస్ డ్రోన్ అంటే గాల్లోనూ విహరించగలదు, వాటర్లో కూడా ఇది నిఘా పెట్టగలదు. సో ఇట్ కెన్ ఫ్లై, ఇట్ కెన్ ఆల్సో డైవ్ ఇన్ ద వాటర్స్. మరి దీన్ని డెవలప్ చేసింది బెంగళూరుకు చెందిన కంపెనీ ఆక్వా ఎయిరెక్స్. అవతార్. మరి అవతార్ అంటే ఏంటి? అబ్రివేషన్ అవసరం లేదండి, జస్ట్ అవతార్ అని గుర్తుపెట్టుకోండి. అటానమస్ టాక్టికల్ ఏరియల్ అండ్ ఆక్వాటిక్ రికగ్నైజా వెహికల్. అటానమస్ టాక్టికల్ ఏరియల్ అండ్ ఆక్వాటిక్ రికగ్నైజా వెహికల్. ఇక్కడ రికగ్నైజా అంటే నిఘా, సర్వైలెన్స్ అని అర్థం. జస్ట్ అవతార్ అని గుర్తుపెట్టుకోండి, ఎవరు డెవలప్ చేశారు. అంతర్జాతీయ మలేరియా సమావేశం, హెల్త్ సెక్టార్కి సంబంధించి అండి. ఇంటర్నేషనల్ మలేరియా కాన్ఫరెన్స్ 2026, అంతర్జాతీయ మలేరియా సమావేశం 2026 మార్చ్ 7th నుంచి 9th వరకు న్యూఢిల్లీలో జరిగింది. దీన్ని నిర్వహించిన వాళ్ళు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు చెందిన లేబొరేటరీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్. మరి ఇందులో భాగంగా రీసెర్చర్సు, సైంటిస్టులు వీళ్ళందరూ అటెండ్ అయ్యారు, ఏ విధంగా మలేరియాని మనం ఎదుర్కోవాలి అని చెప్పేసి. మరి థీమ్ విషయానికి వస్తే థీమ్ డిస్కవరీ, డెవలప్మెంట్ అండ్ డెలివరీ, డ్రైవింగ్ మలేరియా ఎలిమినేషన్ అండ్ బియాండ్. డిస్కవరీ, డెవలప్మెంట్ అండ్ డెలివరీ, డ్రైవింగ్ మలేరియా ఎలిమినేషన్ అండ్ బియాండ్. ఇక్కడ థీమ్ అనేది మేము చెప్తాం కదండి, ప్రతి సమ్మిట్కి ఏదో ఒక థీమ్ ఇస్తారు. అది గుర్తుపెట్టుకోవద్దా అనేది ఆస్పిరెంట్స్ యొక్క రివిజన్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఒకసారి చదువుకుంటావు, రెండోసారి రివిజన్ చేసినావు అనుకో ఇంకోసారి చదువుకుంటావు, మూడోసారి రివిజన్ చేసినావు అనుకో మూడోసారి చదువుతావు, నాలుగోసారి చదివినావు అనుకో నాలుగోసారి రివిజన్ చేస్తావు.
ఒకవేళ రివిజన్కి నువ్వు టైం లేదు అన్నప్పుడు ఏమేం చేస్తావు, హైలైట్స్ చూసుకుంటూ పోతావు, ఎక్కడ జరిగింది, దీన్ని ఎవరు నిర్వహించారు, అట్లా టైమింగ్ని బట్టి మన ప్రాధాన్యత ఆధారపడుతుంది. ఓకే, మరిక ఎక్కడ జరిగింది గుర్తుపెట్టుకోండి, థీమ్ గుర్తుపెట్టుకోండి, అది రివిజన్స్ పైన ఆధారపడి ఉంటుంది, ఎగ్జామ్లో మనం పెడతామా లేదా అనేసి. ఓకే, ఇక మనం ఇక్కడ మలేరియా విషయానికి వస్తే, మలేరియా ఏంటండి, మలేరియా అనేది జ్వరం కదా, మరి ఎట్లా వస్తుంది, ఇది బ్యాక్టీరియానా, వైరస్సా, ప్రోటోజోవనా, ఎట్లా, ఇదొక ప్లాస్మోడియం ద్వారా వచ్చే ఒక పారాసైటిక్ వ్యాధి, పారాసైటిక్ డిసీజ్, ఒక ఆడదోమ వల్ల వస్తుంది. ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో, ఆడ అనాఫిలిస్ దోమ వల్ల వస్తుంది. ఈ ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల వస్తుంది. మరి అది కుట్టడం వల్ల వస్తుందంటే అది ప్లాస్మోడియం అనే ఒక జీవిని మోసుకొని వచ్చి మనల్ని కుట్టినప్పుడు అది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. మరి మెయిన్గా మలేరియా అనేది 5 రకాల ప్లాస్మోడియం జీవుల వల్ల వస్తుంది. అది ఇక్కడ ఉన్నాయండి, ప్లాస్మోడియం ఫాల్సిపెరము, ప్లాస్మోడియం వివాక్స్, ప్లాస్మోడియం ఓవలే, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం నాలెసి. ఇది డిసీజెస్లో మీరు చదివేదాన్ని బట్టి ఉంటుందండి. లేదు అంటే మెయిన్గా ఏ దోమ ద్వారా వస్తుందంటే ఆడ అనాఫిలస్ మస్కిటో, ప్లాస్మోడియం ద్వారా పారాసైటిక్ డిసీజ్. మరి ఇండియా ఒక టార్గెట్ కూడా పెట్టుకునింది, 2030 కల్లా మలేరియాని నిర్మూలించాలి అని చెప్పేసి. ఇండియా ఎయిమ్స్ టు ఎలిమినేట్ మలేరియా బై 2030. దానికోసం ఒక ఫ్రేమ్వర్క్ను కూడా లాంచ్ చేశారు, నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ ఇన్ ఇండియా 2016 to 30. కానీ మధ్యంతర టార్గెట్ కూడా పెట్టుకునింది, 2027 కల్లా దేశంలో దేశీయంగా మలేరియా వ్యాప్తి కేసులను స్టాప్ చేయాలి. 2027 కల్లా భారతదేశంలో దేశీయంగా ఈ యొక్క మలేరియా వ్యాప్తిని స్టాప్ చేయాలి. మరి ఎప్పుడు ఒక దేశాన్ని ఎలిమినేషన్ కంట్రీగా WHO నిర్ణయిస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2027 కల్లా ఇక భారతదేశంలో మలేరియా వ్యాప్తి చెందటం లేదు అని మనం అనుకుందాం. 2027కి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మలేరియా ఇక రావటం లేదు, అక్కడితో ఆగిపోయిందని అనుకుందాం. ఇక 2028లో కేసులు ఉండవు, 2029లో కేసులు ఉండవు, 2030లో కూడా వ్యాప్తి చెందదు. అంటే ఒక 3 ఏళ్ల పాటు మలేరియా వ్యాప్తి కనుక ఆగిపోయినట్టయితే అప్పుడు WHO మలేరియాని నిర్మూలించిన కంట్రీగా ఆ దేశానికి గుర్తింపిస్తుంది. అందుకు మధ్యంతర టార్గెట్ 2027. అదేదో 26, 25 పెట్టొచ్చు కదా. అంటే ఒక కంట్రీని మలేరియా ఎలిమినేటెడ్ కంట్రీగా సర్టిఫై చేయాలి అంటే ఆ మలేరియా ట్రాన్స్మిషన్ కేసెస్ అనేవి స్టాప్ అయిపోవాలి ఫర్ అట్లీస్ట్ 3 years. సో మరి ఇది అండి మలేరియాకి సంబంధించి. అదే డెంగ్యూ అయితే ఏ దోమ ద్వారా వస్తుందండి, ఐడియా ఉందా? ఇది కూడా ఆడదోమ, ఎయిడిస్ ఈజిప్టి అనే ఒక ఆడదోమ. గుర్తుపెట్టుకోండి, ఆడదోమలు మాత్రమే రక్తాన్ని పీల్చుతాయి, మగదోమలు రక్తాన్ని అసలు పీల్చవు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫీమేల్ మస్కిటోస్ కెన్ ఫీడ్ అపాన్ ద బ్లడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బట్ నాట్ ద మేల్ మస్కిటోస్. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, బ్రిటన్లో టెలిసర్జరీ క్లినికల్ సేవ ప్రారంభం. బ్రిటన్లో టెలిసర్జికల్ క్లినికల్ సేవ ప్రారంభం. యూకేస్ ఫస్ట్ రిమోట్ రోబోటిక్ సర్జరీస్. ఈ టెలిసర్జరీ క్లినికల్ సేవ బ్రిటన్లో ప్రారంభమైంది. మరి ఏంటిది ఇది? టెలిక్లినికల్ అంటే డాక్టర్ ఒక ప్లేస్లో ఉంటాడు, పేషెంట్ వేరే ప్లేస్లో ఉంటాడు. రోబోటిక్ సర్జరీ ద్వారా ఈ సర్జరీని నిర్వహిస్తారు. మరి ఎలా నిర్వహించారు అంటే లండన్లోని నిపుణులైన వైద్యుల ద్వారా దీన్ని జిబ్రాల్టర్ అనే కంట్రీలో ఉన్న పేషెంట్స్కు రోబోటిక్ టెక్నాలజీతో సర్జరీ చేశారు. లండన్లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో యూరాలజిస్ట్గా ఉన్న డాక్టర్ కళ్యాణ్ గుడూరు నాయకత్వంలో ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేశారు. ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే యూకేలోని లండన్లో ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా 5G ఇంటర్నెట్ కనెక్టివిటీ టెక్నాలజీ ద్వారా గిబ్రాల్టర్ అనే కంట్రీలో ఉన్న పేషెంట్స్కి రోబోటిక్ సర్జరీ చేశారు. అంటే గిబ్రాల్టర్ కంట్రీలో ఉన్న పేషెంట్స్కి అక్కడ రోబోట్లు శస్త్రచికిత్స చేశాయి ఆ డాక్టర్లు ఇచ్చిన సలహాల మేరకు. సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గిబ్రాల్టర్ అనేది ఇది బ్రిటిష్ యొక్క విదేశీ భూభాగము. ఇట్ ఈస్ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ. ఇక్కడ మీరు చూస్తే మొరాకో ఉంది, ఆఫ్రికా ఖండం, మొరాకో, అల్జీరియా,
ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ ఉంది, గిబ్రాల్టర్ జలసంధి ఎక్కడ ఉంది అట్లా అడుగుతాడు వాడు, అట్లా కూడా అడగొచ్చు, జాగ్రఫీ గుర్తుపెట్టుకోండి. గిబ్రాల్టర్ జలసంధి ఎక్కడ ఉంది, ఆఫ్రికాకి ఈ యూరప్కి మధ్యలో, మొరాకోకి మధ్యలో ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అట్లా కూడా అడగొచ్చండి వాడు, జాగ్రఫీకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి న్యూఢిల్లీ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026. న్యూఢిల్లీ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 ప్రారంభమైంది, న్యూఢిల్లీలో ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మార్చ్ 11 నుంచి మార్చ్ 13 వరకు. మరి ఏంటిది ఇది? పారా అథ్లెటిక్స్ అంటే ఏంటి? దివ్యాంగులకు జరిగే అథ్లెటిక్స్, రన్నింగు అలాంటివి జరుగుతాయి. మరి ఇది ఎన్నవ ఎడిషన్ అంటే ఇది 2వ న్యూఢిల్లీ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్, 2వ న్యూఢిల్లీ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఎడిషన్, 2వ ఎడిషన్. 2025లో మొదటి ఎడిషన్ జరిగింది న్యూఢిల్లీలో. మరి ఇందులో భాగంగా 257 అథ్లెట్స్ 8 దేశాల నుంచి 257 మంది అథ్లెట్లు పాల్గొంటా ఉన్నారు. అందులో ఇండియా, నేపాల్, భూటాను, హాంకాంగ్ ఇటువంటి దేశాలు ఉన్నాయి. మరి అత్యధికంగా ఇండియా నుంచి 219 అథ్లెట్స్ పాల్గొంటా ఉన్నారు. సో ఎక్కడ జరుగుతూ ఉంది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ భారతదేశం నుంచి ముఖ్యమైన పారా అథ్లెట్లు పేర్లు తెలుసుకోవాలా. మరియప్పన్ తంగవేలు, ప్రీతిపాల్ అనే ఒక మహిళ, ప్రీతిపాల్ అనే మహిళ ఒక రికార్డు సృష్టించింది ఇండియా తరపున. ఒకే పారాలింపిక్స్లో 2 ట్రాక్ అండ్ ఫీల్డ్ పథకాలు గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా అథ్లెట్. సింగిల్ పారాలింపిక్స్ ఈవెంట్లో 2 మెడల్స్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అథ్లెట్ ప్రీతిపాల్. గుర్తుపెట్టుకోండి, ప్రీతిపాల్ అంటే ఈమె పారా అథ్లెట్. మరి ఎక్కడ గెలుపొందింది ఈమె అంటే 2024లో జరిగిన ప్యారిస్ పారాలింపిక్స్. 2024లో జరిగిన ప్యారిస్ పారాలింపిక్స్. 2028లో పారాలింపిక్స్ ఎక్కడ జరగబోతా ఉన్నాయి? లాస్ ఏంజల్స్ అమెరికా. మరి ఈ పోటీల్ని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు అంటే పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ఈ పోటీల్ని నిర్వహిస్తూ ఉంది. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ సెన్సస్ 2027 మస్కట్స్ రిలీజ్ చేశారు కదా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, వాటి పేర్లు ఏంటి? ఇవి ట్రై చేయండి తప్పకుండా. ఇక జన్ ఔషధి దివాస్ మార్చ్ 7 ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాము. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ నిర్వహిస్తుంది. ఇక్కడ ఈ సెన్సస్ 2027 మరి 2027 సెన్సస్ ఎన్నవ ఎడిషన్ అది ట్రై చేయండి, ఎన్నవ ఎడిషన్. ఇక ఇంపార్టెంట్ డేస్ విషయానికి వస్తే ఒక చిన్న అప్డేట్ అండి, ముఖ్యమైన దినోత్సవాలు. ఈరోజు మార్చ్ 11 నో స్మోకింగ్ డే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నో స్మోకింగ్ డే అంటే మనము సిగరెట్లు, బీడీలు కాల్చరాదు. ఇక నిన్న మార్చ్ 10 విషయానికి వస్తే సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రైజింగ్ డే అంటే సిఐఎస్ఎఫ్ ఏర్పాటైన రోజు ఎప్పుడు అంటే మార్చ్ 10. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1969 మార్చ్ 10న ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండే ఒక భద్రతా దళము. దీని ముఖ్య బాధ్యత ఏంటి? ఈ ఎయిర్పోర్ట్లు, న్యూక్లియర్ ప్లాంట్లు, డ్యాములు అటువంటి ముఖ్యమైన మౌలిక వసతుల వద్ద భద్రత ఇస్తారు. మనం చూస్తూ ఉంటాం సిఐఎస్ఎఫ్ భద్రతా దళాలు. మరి దీనికి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీర్ రంజన్ గారు ఉన్నారు. ప్రవీర్ రంజన్, మనం ఇవన్నీ కూడా లాస్ట్ టైం మెనీ టైమ్స్ తెలుసుకున్నామండి. బట్ ఏంటంటే అగైన్ బ్యాక్గ్రౌండ్లో ఒకసారి పోవాలా. సో మార్చ్ 11 నో స్మోకింగ్ డే అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ఇండియా బంగ్లాదేశ్. మలావి దేశానికి 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిన ఇండియా. సే నో టు ప్రాక్సీ సర్పంచ్ క్యాంపెయిన్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. 1955 ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్. మొదటి జాతీయ రహదారి గ్రీన్ కవర్ ఇండెక్స్ 2025-26 ఇయర్ గుర్తుపెట్టుకోండి 25-26. NHAI. మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా తమిళనాడు. విశాఖపట్నంలో అధిక శక్తి ప్రోటాన్ యాక్సలరేటర్ సౌకర్యం. మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి 500 మిలియన్ల సిండికేట్ సోషల్ టర్మ్ లోన్ SBI. అంతరిక్ష వైద్య పరిశోధన కోసం ఇస్రోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఎయిమ్స్ ఢిల్లీ. కోల్డ్ రెస్పాన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2026 నాటో. లాంగ్ రేంజ్ స్వామ్ అటాక్ డ్రోన్
శేష్నాగ్ 150. భారతదేశ మొట్టమొదటి ఉభయచర నిఘా డ్రోన్ అవతార్. అంతర్జాతీయ మలేరియా సమావేశం 2026. ఇక వరల్డ్ మలేరియా డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామండి? అంతర్జాతీయ మలేరియా దినోత్సవం 25th ఏప్రిల్ ఎవ్రీ ఇయర్. 25th ఏప్రిల్ని అంతర్జాతీయ మలేరియా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. బ్రిటన్లో టెలి సర్జరీ క్లినికల్ సేవ ప్రారంభం. న్యూఢిల్లీ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 సెకండ్ ఎడిషన్ ప్రారంభం. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.